పాట బండి పాట బండి. ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ శ్రీధర్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. ఎవరొచ్చిండ్రు ఆదిలాబాద్ కి? ఎవరొచ్చిండ్రు? నవంబర్ 8వ తారీఖు నాడు ఇదే మైదానంలో ఆదిలాబాద్ లో గొప్ప బహిరంగ సభ జరిగినప్పుడు మనం తెలియజేసినాం, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చిండని ఆ రోజు అన్నాం. ఈ రోజు ఎవరు వచ్చిండు మన ఆదిలాబాద్ కి? మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ కి విచ్చేసిన సందర్భం ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నారు. గట్టిగా జై కాంగ్రెస్. అలాగే ఈ రోజు సభకి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా వచ్చిండు మన ఆదిలాబాద్ జిల్లాకి అతిథిగా. వారి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము. గట్టిగా. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి మంత్రి సీతక్క గారికి కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు మన ఆదిలాబాద్ పుట్టింటి బిడ్డ తెలంగాణ ఆడపడుచు గట్టిగా సీతక్క గారికి కూడా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆదిలాబాద్ ప్రజలారా, ఇంత గొప్ప సభకి తక్కువ టైంలో ఇంత బాగా వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఆదిలాబాద్ లో మన ఆత్రం సుగుణక్కని ఎంపీగా గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. మీ ఆశీర్వాదంతో గత అసెంబ్లీ ఎలక్షన్లో గత 5 అసెంబ్లీ ఎలక్షన్లలో ఎవ్వరూ సాధించలేని ఓట్లు సాధించిన మీరు ఆశీర్వాదం పెట్టినా కూడా గెలుపుకు ఇంకా కొంచెం దూరంలో నిలబడ్డా. అయినా కూడా జరిగిందేదో జరిగిపోయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ ఆత్రం సుగుణక్కని బంపర్ మెజార్టీతో గెలిపించాలని, ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచే 50,000 మెజార్టీ అందించాలని ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి గట్టిగా జై కాంగ్రెస్ అనాలా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇంకొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, 48 గంటలల్లో 72 గంటలల్లో ప్రభుత్వాన్ని కూల్తాని. ఏం మహేశ్వర్ రెడ్డి గారు, ప్రభుత్వాన్ని ఎందుకు కూలుస్తారు అంటే ప్రజలందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు కూలుస్తారా? ప్రజలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తున్నందుకు ప్రభుత్వాన్ని కూలుస్తావా? ప్రజలందరికీ 22,500 కోట్లు పెట్టి 5 లక్షలకు ఒక ఇల్లు చొప్పున సంవత్సరానికి 4,50,000 ఇల్లు కట్టిస్తున్నందుకు కూలుస్తావా? ఎందుకు కూలుస్తావు?
ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది? బిడ్డ, ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది? చెట్టుకు చెట్టుకు కట్టేసి కొడతారు మా ఆడబిడ్డలు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి దమ్మున్నది రా ప్రభుత్వాన్ని కూల్చేది? మా ఆడబిడ్డలు ఊర్లలో చెట్టుకు కట్టేసి కొడతారు బిడ్డ. ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు చేయొద్దు. 5 సంవత్సరాలు ఎన్నుకున్న ప్రభుత్వం 40% ఓట్లతోని సంపూర్ణ మెజార్టీ సాధించిన ప్రభుత్వాన్ని కూలుస్తామనడం ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలనుకోవడం. ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎట్టి పరిస్థితులలో కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి మన ఆడబిడ్డ, మన పుట్టింటి బిడ్డ కొంగు జాచి అడుగుతున్నది. ఖచ్చితంగా కొంగు జాచి అడుగుతున్నది. ఒడి నింపుదామా వద్దా? ఒడి నింపుదామా వద్దా? నింపుదామా? మన ఆడబిడ్డ ఒడి నింపుదామా? ఆత్రం సుగునక్కని గెలిపిద్దామా? ఒక్కసారి గట్టిగా పిడికిలి బిగించి ఆత్రం సుగునక్కని గెలిపించడానికి జై కాంగ్రెస్ అనలా. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఇప్పుడు ఖానాపూర్, ఇప్పుడు సుగునక్క, మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగునక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మరి డైట్ కాలేజీ గ్రౌండ్ ఆదిలాబాద్కి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారు మరియు పంచాయతీ రాజ్ శాఖ మరి శిశు సంక్షేమ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారు మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు కోనప్ప గారు మరి వేదికపై ఉన్న మిత్రులందరికీ అక్కలకి అందరికీ కూడా నా కాంగ్రెస్ కుటుంబానికి ప్రత్యేక పాదాభివందనాలు చేస్తూ మరి ఇక్కడికి గ్రౌండ్ కాడికి డైట్ గ్రౌండ్ వచ్చినటువంటి నా అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఈరోజు ఒక పేదింటి బిడ్డను, ఒక ఆదివాసీ బిడ్డను మరి మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక మహిళను గుర్తించడం అనేది స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా గాని ఏ పార్టీ కూడా గుర్తించలేదు. కానీ ఈరోజు మరి జాతీయ రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు ఒక ఆదివాసీ మహిళకు టికెట్ ఇవ్వడం అనేది ఆదిలాబాదు ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఇది మీరందరూ కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఆదివాసీ బిడ్డను, ఈ పేరింటి బిడ్డను మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. మీరందరూ కూడా ఈ పేదింటి బిడ్డను గుర్తించి రేపు ఓటేసి 13 తారీఖు నాడు, మే 13 నాడు ఓటేసి గెలిపించి నన్ను మరి పార్లమెంటుకు పంపించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ కూడా సహకారం చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నన్ను హక్కున చేర్చుకొని నన్ను ఆశీర్వదించి నన్ను ఢిల్లీకి పంపిస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒకే ఒక్క అవకాశం, మొదటిసారిగా ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఆడబిడ్డ ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి. ఈ ఆడబిడ్డకి మీకెప్పుడు రుణపడి ఉంటుంది, మీ మధ్యలో ఉంటుంది, మీ సమస్యలో ఉంటుంది, మీ సమస్యలో భాగస్వామి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెడుతుంది ఈ బిడ్డ. అందుకనే కొంగు చాచి అడుగుతున్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఆడబిడ్డకి ఆశీర్వదించి హక్కున చేర్చుకొని మరి ప్రశ్నించే గొంతుకగా ఢిల్లీకి పంపిస్తారనేసి మీకందరికీ కూడా, అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక సైన్యంలా పనిచేసి రాబోయే రోజుల్లో దేశంలో కూడా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి దిశలో ప్రయాణించడానికి మీరందరూ కూడా సాయశక్తుల కృషి చేస్తారనేసి మరోసారి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. మీకందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు ఆదివాసీ ముద్దుబిడ్డ ఖానాపూర్ శాసనసభ్యులు శ్రీ వెడ్మ బొజ్జు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని గెలిపించడానికి మరి నామినేషన్ దాఖలు చేయడానికి మరి ఈ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి సీతక్క గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహోరత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను రెండే నిమిషాలు మాట్లాడతా. ఎందుకంటే విడమ బొజ్జుకు టికెట్ ఇవ్వగానే చాలా మంది మాట్లాడుకున్నాడు, ఈ బుడ్డోడితోటి ఏమవుతుంది, ఇంద్రమింట్లో పెద్ద బిడ్డకి ఏమవుతుంది, ఇతడు కాదని చాలా రకాల అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ నేను రేవంత్ అన్న ఆశీర్వాదంతో, మరి సోనియా ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో, మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అసెంబ్లీకి నన్ను పంపించారు. అదేవిధంగా ఈరోజు సుగుణక్క గారి మీద కూడా అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఏం కాదు, ఆమె ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మరి ఆమె దగ్గర డబ్బులు లేవు, ఆమె పేదింటి బిడ్డ, మరి ఆమె అనేక రకాల మత చిచ్చు పెట్టి ఆమెకి విషప్రచారం చేస్తున్నారు. కాబట్టి విషప్రచారం చేసిన వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గోడం నగేష్ గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చేశారు, కానీ ఈ ప్రాంతానికి ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఈ మధ్యలో అక్క మీద విషప్రచారం చేస్తున్నారు, ఆమె క్రిస్టియన్ అని ఏదేదో మతం పేరు చెప్పుకుంటా రాజకీయాలు అడగడానికి, ఓట్లు అడగడానికి మీ దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ఒకటే చెప్తున్నా, నిజంగానే గోడం నగేష్ గారికి ఆదివాసీ సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద నిజంగానే ప్రేమ ఉంటే, నిజంగానే అతను దోతి కట్టి చూపెట్టని అప్పుడు ఆదివాసులు అతను నిజమైన ఆదివాసిగా గుర్తిస్తారు. కానీ ఈరోజు అక్క మీద పనికిరాని ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఏ రోజు కూడా తలపగ కట్టనోడు, ఏ రోజు కూడా దోతి కట్టనోడు, ఏ రోజు పెద్ద దేవుని దగ్గర, జంగుబాయి దగ్గర, కాకుబాయి దగ్గర ఎక్కడ కూడా వెళ్ళనోడు ఈ రోజు దేవుల పేరు మీద చెప్పి బీజేపీ కండువేగానే మరీ అక్క మీద విషప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత సోదరుల్ని కోరుకునేది ఒకటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలు కోరుకునేది ఒకటే, ఈ రోజు పేదంటి బిడ్డ తప్పకుండా మాలాంటి వాళ్ళం వస్తే తప్పకుండా మీలాంటి వాళ్ళం పేదవాళ్ళకి సేవ చేస్తాం తప్ప ఏదో సంపాదించడానికి, ఆస్తి సంపాదించడానికి మేము రాజకీయాలకు రాలే. అందుకే ఈ సందర్భంగా సుఖాక కూడా ఈ రోజు పేదప్ప బిడ్డని ఈ రోజు రేవంత్ అన్న గుర్తించే, ఈ రోజు రాహుల్ గాంధీ గారు గుర్తించి మరి టికెట్ ఇచ్చారు. మీరందరూ కూడా చేతి గుర్తు కొట్టేసి తప్పకుండా సుగుణకర్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, రాహుల్ గారి నాయకత్వం. ఇప్పుడు మనందరి అభిమాన నాయకురాలు, తెలంగాణ పుట్టింటి బిడ్డ, తెలంగాణ ఆడపడుచు మన సీతక్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పెద్ద ఎత్తున మరి ఎండలో తరలి వచ్చినటువంటి మా తమ్ముళ్లకు, అక్కలకు, పొద్దున 9:30 నుంచి ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలకు అందరికి పేరు పేరున నమస్కారాలు. మన అభిమాన నాయకుడు యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి అక్కలందరినీ కూడా కోటీశ్వర్లను చేయాలి, యువతకు అందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, రైతన్నలను మరి ఆదుకోవాలి, రైతన్నలను రాజులను చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇందిరమ్మ పరిపాలన సాగిస్తున్నటువంటి మన అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మన మంత్రి గారు దుద్దిల శ్రీధర్ బాబు గారికి, మరి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, సుగుణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకు, ఇతర సీనియర్ నాయకులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరమై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించలేదు కాబట్టే మీరు పక్కకు పెట్టడం జరిగింది. ఇప్పుడు మోడీ బీజేపీ కూడా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అయ్యా నువ్వు ఏం చేసినవో చెప్పవయ్యా అంటే ఆయన ఏం చేసింది చెప్పలేక, చెప్పుకోవడానికి ఏం లేక కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల కుట్రలు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేసి, అదే విధంగా కాంగ్రెస్ లో ఉంటే అవినీతి పరులంట, కాంగ్రెస్ నుంచి పక్కకు పోతే మరి వాషింగ్ పౌడర్ నిర్మా అంట, పక్కన మహారాష్ట్రలో అశోక్ చవాన్ అనేటువంటి సీఎం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మీద కేసు పెట్టారు. వాళ్ళ పార్టీలో పోగానే
ఆయనకు రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపిరు. మరి ఇవాళ ఏమంటున్నాడు, కాంగ్రెస్ వస్తేనట పేదోళ్ళ దగ్గర పుస్తకాలు గుంజుకోనట ఇంకొక ముస్లిం కమ్యూనిటీకి ఇస్తారంటారు. అరే ఏమైనా బుద్ధి ఉందా మోడీ గారు? నీకు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉండి నువ్వు 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రజలకు ఏం చేసినావో చెప్పు, మేము ఇవాళ చెప్తాం. మరి నువ్వు హిందువుల పార్టీ అని అంటున్నావు కదా, హిందువులకు గుడిలో దేవుణ్ణి మొక్కితే కనీసం అగరబత్తి మీదనైనా నువ్వు జిఎస్టీ వేయకుండా ఫ్రీగా అగరబత్తి ఇస్తాను అని నేను అడుగుతా ఉన్నా. మరి ఏమన్నా ప్రత్యేకంగా నువ్వు అంటున్నావు కదా హిందూ ముస్లిం అని, హిందువుల మీద ట్యాక్సీలు వేయకుండా 10 ఏళ్ళు రూపాయి వసూలు చేయకుండా ఏమన్నా పరిపాలించినవా నేను అంటున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కష్టాలను పేదోళ్లకు దగ్గరగా పరిపాలించి ఈ 70 సంవత్సరాల కాలంలో మరి ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చింది. పని లేనటువంటి వాళ్లకు ఈ కులము ఆ కులం అని కాకుండా ఉపాధి హామీ చట్టం తెచ్చింది. ప్రతి పిల్లగాడు చదువుకునే విధంగా, ప్రతి అమ్మాయి చదువుకునే విధంగా విద్యా హక్కు చట్టం తెచ్చింది. నువ్వేం తెచ్చినవయ్యా? జిఎస్టీ తెచ్చిండు. జిఎస్టీ తెచ్చి ఈ 9-10 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా పేదల నుంచి 54 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేసిరు. కానీ కాంగ్రెస్ మహిళలకు లోన్లు ఇచ్చింది. మహిళలకు 500కే ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇళ్లల్లో మరి గ్యాస్ సిలిండర్ ఇచ్చి అక్కల కష్టాలు తీర్చింది. మరి అదేవిధంగా రైతన్నల రుణమాఫీ ఏకకాలంలో చేసింది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, బడులు ఇచ్చింది, గుడులు ఇచ్చింది, మడి ఇచ్చింది. ఇవాళ వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా ఇవాళ కడెం ప్రాజెక్టు కావచ్చు ఆదిలాబాద్ లో, మరి శ్రీరామ్ సాగర్ నిజామాబాద్ లో కావచ్చు, ఇవన్నీ తెచ్చినాం. మీరేం తెచ్చిరా? ఒక్కటన్నా ఇవాళ ఏమన్నంటే అయోధ్య పేరుతోటి ఊరూర్లో వసూలు చేసుకున్నారు, తీసుకుపోయి అక్కడ కట్టిరు, సంతోషం. కానీ మాకేమిచ్చిర్రు? ఊళ్ళలో ఏమిచ్చిర్రు? ఇల్లు ఇచ్చిరా? తమ్ముళ్ళు ఉద్యోగం ఇచ్చిరా? రుణమాఫీ చేసిరా? మరి 2019లో రైతన్నలకు అందరికీ 2000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చిరా? 2000 ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికని 22 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఆ లెక్కన 20 కోట్ల ఉద్యోగాలు రావాలి మనకు, వచ్చినాయా? మా అక్కలు మరి జన్ధన్ ఖాతాలు దన్ తెరవండి అని చెప్పిండు మోడీ. కనీసం 15 లక్షలు వేస్తా అన్నాడు, వేసిండా? ఏమి వేయలే. ఏమన్నంటే కొట్లాటలు పెడుతున్నాడు, చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి. కాబట్టి దయచేసి ఇవాళ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ మోడీ ప్రధానమంత్రి ఒక ఛాయవాలా నేను ప్రధానమంత్రి అయినా అని చెప్పుకుంటున్నాడు. అలాంటి స్వేచ్ఛనిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పెట్టి భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ మనిషి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ భారత రాజ్యాంగంలో హక్కులు రాయబడ్డాయి. ఆ హక్కులన్నింటినీ కాల రాయడం కోసం ఇవాళ భారత రాజ్యాంగాన్ని పక్కన పెడుతున్నారు. కాబట్టి మా అక్కలారా ఆలోచించండి. మన గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి మరి ఇస్తానన్న ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, దాన్ని పక్కన పెడుతున్నారు. కాబట్టి మా అక్కలారా ఆలోచించండి. మన గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి మరి ఇస్తానన్న ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం జరిగింది, 500కే సిలిండర్ ఇవ్వడం జరిగింది, 5 లక్షలతోటి ఇండ్ల యొక్క బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి గ్యారంటీలకు గ్యారంటీ రేవంత్ రెడ్డి గారు, గ్యారంటీలకు గ్యారంటీ ఇందిరమ్మ పాలన. కాబట్టి మాట ఏదైతే ఇస్తామో అది తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఈ 10 సంవత్సరాలు ఆదిలాబాద్ కాంగ్రెస్ తోటి వచ్చింది తప్ప ఈ బీజేపీ బీఆర్ఎస్ ఏం వేయలేదు. ఇంకా 5 ఏళ్ళు మన ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా, మీ అవసరాలకు అనుగుణంగా మీ పిల్లలకు 3 నెలలలో 34,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరి సీఎం రేవంత్ రెడ్డి గారిది. 4,000 అంగన్వాడీలను కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది, దాంతో 34,000 మందికి ఇచ్చినాం. మరి బీజేపీ ఏమిచ్చింది? ఇవాళ ఏమనంటే దేవుడు దేవుడు అంటారు. దేవుడు ఇవాళ గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. కానీ దేవుని తీసుకొచ్చి రోడ్ల మీద జెండాలకు కట్టి దేవుని ఎజెండా పెట్టి మరి ఓట్లు అడగడం ఇది ఎంతవరకు సంస్కారం అని నేను అడుగుతున్నా. మా అందరికీ భక్తి ఉంది, ఇక్కడ వాళ్ళందరికీ భక్తి ఉంటుంది. దేవుడు గుడిలో ఉంటాడు, భక్తి గుండెల్లో ఉండాలి. కాబట్టి ఇవాళ మీరు ఏమి ఇచ్చిర్రు? కనీసం గుడులను కూడా కట్టలేదు మీరు. కానీ ఎంతసేపు కాంగ్రెస్ను
విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇవాళ సుగుణ ఒక ప్రశ్నించే గొంతుక, ప్రజల మనిషి, 30 సంవత్సరాలుగా ప్రజల కష్టాలలో, ప్రజల ఇబ్బందులలో తన కుటుంబం నిలబడ్డది. కాబట్టి ఈ యొక్క సుగుణ గారిని, పేదింటి బిడ్డ, ఉద్యోగం వదిలిపెట్టుకొని మనల్ని నమ్ముకొని వచ్చింది. తప్పకుండా ఈ జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నికల కంటే ముందు ఏదైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానం మేరకు సీఎం అయిన తర్వాత కూడా మొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాలోనే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క అవసరాలు, సమస్యలు వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి మీ మనందరి అభిమాన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్లమెంటు, ఈ జిల్లా అభివృద్ధి చెందే విధంగా నేను ఇక్కడ బాధ్యత తీసుకుంటా. అక్కడ సీఎం గారు ఉన్నారు, ఇక్కడ ఆత్రం సుగుణ గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని పేరు పేరున మా అక్కల్ని, మా తమ్ముళ్ళని, మా అన్నల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇవాళ రాజీవ్ గాంధీ గారి కుటుంబం, ఇందిరమ్మ కుటుంబం, రాజీవ్ గాంధీ గారు చనిపోయి మరి 34 సంవత్సరాలు అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానమంత్రి పదవులలో వాళ్ళు లేరు. కానీ దేశం కోసం కష్టపడుతున్నారు, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కష్టపడుతున్నారు. కాబట్టి ఒక్క అవకాశం ప్రజాస్వామిక పోరాట యోధుడు, రాజ్యాంగాన్ని కాపాడే లక్ష్యంతో పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం. పేదల పరిపాలన దేశమంతా నిర్మించుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అక్కలకు, అన్నలకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, చేతి గుర్తుకే చేయున్న వాళ్ళందరూ చేతి గుర్తుకే. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని, ఆదివాసి బిడ్డ, ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన సోదరిమణి, మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మే 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణని గెలిపించాల్సిందిగా కోరటానికి మన గౌరవ ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారితోని వేదికపై ఆశలైన గౌరవ శాసన సభ్యులు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు, ఈరోజు వేదికపై ఆశలైన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక మంది ప్రముఖులతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న సీనియర్ నాయకులు, టీఆర్ఎస్కి సంబంధించి మరి పెద్దలు డాక్టర్ వేణుగోపాలాచారి గారితో పాటు అనేక మంది పెద్దలు జాయిన్ అవుతున్న సందర్భంలో ఈనాడు ఇక్కడికి విచ్చేసిన మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే మరి సీతక్క గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బొజ్జి గారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని, ఏ విధంగా సుగుణమ్మని గెలిపించుకొని రాబోయే ఈ 4.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా మీ శక్తినిచ్చి మేము అమలుపరిచే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున అమలుపరిచే బాధ్యతను ఇవ్వాలని మరి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా రావటం జరిగింది. అక్కలారా, చెల్లెలారా ఆలోచన చేయండి. ఈరోజు ఒక పక్కన బీజేపీ ఒక మతతత్వ పార్టీగా, అడ్డగోలుగా, ఇష్టారాజ్యంగా మరి పైన ఉన్న మోడీ గారు మా మేనిఫెస్టోలో లేని అనేక అంశాలని అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉండి 10 సంవత్సరాల కాలయంలో వారిచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా ఇటు ఆదివాసులకు కానీ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉంటున్న గిరిజన సోదరులకు, సోదరిమణులకే కానీ, బలహీన వర్గాలకు సంబంధించిన మా సోదరులకు, సోదరిమణులతో పాటు
విద్యార్థులకు మహిళలకి ఏ ఒక్క కార్యక్రమం ఈ 10 సంవత్సరాల కాలయంలో మోడీ గారి ప్రభుత్వ హయాంలో ఏదైనా జరిగిందని బేరీజు చేసుకోండి. ఇంతకుముందు పెద్దలు సీతక్క గారు చెప్పినట్టు మరి దేవుడి అందరూ కూడా మనం కొలుస్తాం. దేవుని కొలిచినంత మాత్రాన వారందరూ బీజేపీలు గారు. మనం ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మనందరికీ కూడా తెలుసు, మనము ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అనేక గుడి నిర్మాణాలు చేసినాం. ఈ గుళ్ళు నిర్మాణం చేసిన తర్వాత ఈరోజు అందరికీ బుద్ధి కలగాలని, అందరికీ మేలు చేయాలని, అందరికీ ఆ భగవంతుడు అన్ని విధాల చూసుకోవాలని భగవంతుడు నిరంతరం మనము కొలుస్తా ఉన్న తరుణంలో ఆ భగవంతుడు మా పరంగానే ఉన్నాడని ఆ మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని ఖచ్చితంగా ఈరోజు ఎన్నికలు వచ్చిన సందర్భంలో మనం అందరం కూడా చూపెట్టాల్సిందిగా కోరుతూ, మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాకి అన్యాయం జరిగింది. దాని పక్షంలోనే సందర్భంలో మనం అందరం కూడా చూపెట్టాల్సిందిగా కోరుతూ, మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాకి అన్యాయం జరిగింది. దాని పక్షంలోనే ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో నోరు ఇడ్చి కోనప్ప లాంటి శాసనసభ్యులు ఆ రోజు ప్రభుత్వంలో ఉండి ఏది అడిగినా ఈ జిల్లాకు ఏది కూడా ఇవ్వని తరుణంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈరోజు 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో మరొకసారి ఆదిలాబాద్ జిల్లా వాసులకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మనమందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే విధంగా సోదరిమణి ఆత్రం సుగుణ గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సార్ ధన్యవాదాలు. అక్క కూర్చోండి. ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు మన అభిమాన ప్రజల సీఎం ఇందిరమ్మ పాలనను ప్రతి ఇంటికి చేరవేస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఆఖరి మీటింగ్ ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల బలతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం. మిత్రులారా, ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సోదరీమణి 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఆదివాసీ గూడాలలో, వెనుకబడిన వర్గాలలో, లంబాడి తాండలలో ప్రజలకు అండగా నిలబడ్డ అత్రం సుగుణను ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే అత్రం సుగుణని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించి పేద ప్రజలకు అండగా నిలబడ్డ వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఉంటాయని చెప్పి మన నాయకత్వం అత్రం సుగుణని అభ్యర్థిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ పెద్దలందరికీ ఆదిలాబాద్ బిడ్డల తరఫున మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు, పెద్దలు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు,
కోనేరు కోనప్ప గారు, వేణుగోపాలాచారి గారు, మిత్రుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, మాజీ శాసనసభ్యురాలు రేఖా నాయక్ గారు, బాబురావు గారు, శ్యామ్ నాయక్ గారు, గజేంద్ర, అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. 6 గ్యారెంటీలను అమలు చేసే విషయంలో 5 గ్యారెంటీలను అమలు చేసి తొందరలోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుపుకొని ఆనాడు రైతులు పండించిన ఒడ్లు కొనే దిక్కులేక కల్లాలలోనే కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే రైతులు పండించిన చివరి గింజ వరకు కొనడమే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, ఆదిలాబాదు అడవి బిడ్డలంటే ఆనాడు తెల్ల దొరలపై వీరోచితంగా పోరాటం చేసిన రామ్జీ గోండు తిరుగుబాటుకు పునాదులు వేసి ఆనాడు తెల్ల దొరలను తరుముతుంటే కుట్రపూరితంగా రామ్జీ గోండును నిర్మల్ జిల్లాలో ఉన్న 1000 ఊర్ల మర్రి సాక్షిగా 1000 మందిని ఆనాడు ఉరిదీసిన ఆదిలాబాదు బిడ్డలు పౌరుషాన్ని వదులుకోలే. ఆ తర్వాత జల్ జంగల్ జమీన్ పేరు మీద ఈ ప్రాంతంలో ప్రజల తరపున నిలబడి ఆదివాసి బిడ్డల హక్కుల కోసం, వాళ్ళు దున్నుకునే భూముల కోసం, వాళ్ళు పండించిన పంట మీద వాళ్ళ హక్కుల కోసం కొమరం భీమ్ అనే మీ బిడ్డ పౌరుషాన్ని చాటి ఈ గడ్డ ఎప్పటికీ ఎవరికి తల వంచదు, ఈ గడ్డ స్వేచ్ఛను కోరుకుంటుందని చెప్పి మీ బిడ్డ కొమరం భీమ్ నిరూపించండి. ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి మిత్రుడు శ్రీహర్ రావు గారు ఆ ప్రాంత కార్యకర్తల నాయకులకు అండగా నిలబడి ఈరోజు ముందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంత ఆదివాసీలు పండించిన పంటల్ని దళారులు దోపిడీ చేస్తుంటే 1980లో ఆనాడు ఆదివాసి బిడ్డలు తిరుగుబాటు బావుటను ఎగిరేసి ఆనాటి ప్రభుత్వాల మీద, దోపిడీదారుల మీద, దళారుల మీద పోరాటం చేస్తే ఆనాడు జరిగిన కాల్పుల్లో ఆదివాసి బిడ్డలు చనిపోతే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, వాళ్లకు భూములు ఇచ్చి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చి ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించాలని మన ఇందిరమ్మ రాజ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, ఈ ప్రాంతంలో ఆదివాసి బిడ్డలకు ఇష్ట దైవమైన నాగోబ జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతంలో జరిగే ఆదివాసీల జాతరలను, వాళ్ళ యొక్క భక్తిని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు మిత్రులారా, బోత్ ప్రాంతంలో మా మిత్రుడు మళ్ళీ చెప్తున్నాడు, అన్న కుప్తి ప్రాజెక్టు గురించి నువ్వు చెప్పాలి, ఆ ప్రాంత రైతాంగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనంటే కుప్తి ప్రాజెక్టు కట్టాలి, తద్వారానే ఎడారిగా మారుతున్న ఆదిలాబాద్ అడవి బిడ్డలకు నీళ్లు వస్తాయి, ఈ భూములు బీళ్లు మారుతాయి, ఈ భూములు పచ్చని పైర్లతోని ఇవాళ పంటలు పండుతాయని చెప్పి వారు చెప్పారు. తప్పకుండా నేను బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను మాట ఇస్తున్నా, మన ప్రభుత్వంలో కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నా. ఇదే కదా నాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఎంబడే మనం వచ్చిన ఎంబడే కుప్టి ప్రాజెక్టును
ప్రారంభించాలని, కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని, ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మిత్రులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వినోద్ గారు ఇక్కడ ఉన్నారు. పెద్దలు వెంకటస్వామి కాక నాడు ఈ ప్రాజెక్టును కట్టాలి, ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అని పట్టుబట్టించి ఆ ప్రాజెక్టును తుమ్మిడేటిలో ప్రారంభించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టండి. మరి కేసీఆర్ గారికి కాక వెంకటస్వామి మీద కోపమో లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పగనో నాకు తెలియదు. ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తొలగించండి. అందుకే మిత్రుడు పెద్దలు వినోద్ గారు నాకు చెప్పిండ్రు, మళ్ళీ మీరు ప్రాణహిత చేవెళ్ల దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మీరు ఖచ్చితంగా తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిందే, ఈ ఆదిలాబాదు 1.5 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పిండు. తప్పకుండా తుమ్మిడిహెట్టిలో ప్రాజెక్టును కడతాం. మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం. అక్కడ ముంపు భూమికి సంబంధించి 1800 ఎకరాల సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. తప్పకుండా మహారాష్ట్రలో ముంపు గురయ్యే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడతాం. ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మాట ఇస్తున్నా. ఇదే కాదు, నేను ఎప్పుడొచ్చినా మా నిర్మల్ అర్జుమన్ నుంచి మొదలు పెడితే మా ఎన్ఎస్యుఐ పిల్లలు, యూత్ కాంగ్రెస్ పిల్లలు, అన్ని జిల్లాలలో యూనివర్సిటీ ఉన్నది. విద్యా ఉపాధి అవకాశంలో ఆదిలాబాద్ వెనుకబడ్డది. మీరు ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలి అని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థులకు, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా, ఆదిలాబాద్ లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈనాడు మోడీ కేడీ కలిసి మీ సిసిఐ సిమెంట్ పరిశ్రమను మూతేసి ఎన్నిసార్లు అడిగినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం అంటారు. కానీ ఆ సున్నపు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమకి ఇవాళ అతిగతి లేకుండా పోయింది. మోడీ కేడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాదు ప్రజలకు. అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, నిరుద్యోగ యువకులకు, ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా, తప్పకుండా తొందరలోనే ప్రైవేటు వ్యక్తులతోనైనా మాట్లాడి సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, 100 రోజుల్లో ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు మా అక్క సీతక్క మీకు అందరికి వివరించింది. అయినా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. డిసెంబర్ 7 నాడు మనం బాధ్యత చేపట్టిన తర్వాత 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల పైచలకు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, గుడికి పోయినా, బడికి పోయినా, తీర్థయాత్రలు పోయినా ఎవరు ఒక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని 48 గంటల్లోనే అమలు చేసిన పార్టీ ప్రభుత్వం మనది. ఇప్పటికి ఆడబిడ్డలు చేసిన ప్రయాణం దాదాపుగా 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిర్రు. 1325 కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీని అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీసి ఆర్టీసీ మూతపడే పరిస్థితి నుంచి
ఇవాళ ఆర్టీసీని కూడా కాపాడి 50,000 మంది కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది. ఇదే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి, పేదవాడు వైద్యం అందక మరణించకూడదా, కుటుంబాలను ఆదుకోవాలని 2 లక్షల రూపాయలతోని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ప్రారంభించండు. అప్పుడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి, దాన్ని నిక్కచ్చిగా అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడిండు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్కి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు కానీ, రిమ్మ పట్టిందేమో నాకు తెలియదు కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా తీపించి పేదలకు అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద వాళ్లకు 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు, గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు. నేను అడుగుతున్న మా అక్కల్ని, మా ఆడబిడ్డల్ని, ఎందుకు ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి? ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలనా, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు అందించినందుకు కూలగొట్టాలనా? ఒకవేళ ఇందిరమ్మ రాజ్యం ఏమన్నా ఇబ్బందులు పడితే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా. రాజీవ్ ఆరోగ్యశ్రీ కేసీఆర్ ఎట్లయితే గతంలో దాన్ని పతనం చేయాలని చూసిండో, ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే మీకు ఆ పథకాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు, పేదల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు కట్టెల పొయ్యిలో కన్నీళ్లతో ఊపిరితిత్తులకు పొగపోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ నిర్ణయం తీసుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇవ్వడమే కాదు 400 రూపాయలకే మీకు ఆ రోజు సిలిండర్ అందించింది సోనియమ్మ. తర్వాత మోడీ వచ్చినాక, ఇక్కడ కేసీఆర్ వచ్చినాక సిలిండర్ ధర 1200 రూపాయలు అయింది. మా అక్కలకు తెలియదా? మా ఆడబిడ్డలు 1200 రూపాయలు కష్టపడ్డాయి, ఉపాధి హామీ కూలీకి పోయి కూడబెట్టిన పైసలు గ్యాస్ బండ కడుతుంటే వాళ్ళ దుఃఖం చూసినాం. పాదయాత్రలో ఆదిలాబాద్లో మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మొదలుపెట్టిన పాదయాత్ర, మేడారంలో నేను మొదలుపెట్టిన పాదయాత్రలో పేద ప్రజలు వచ్చి, ఆడబిడ్డలు వచ్చి చెప్పిండ్రు, అయ్యా సిలిండర్ ధర మొయ్యలేకపోతున్నాం, ఏదైనా చెయ్యాలి. సోనియమ్మ చెప్పింది, మమ్మల్ని పిలిచి చెప్పింది, ఆడబిడ్డల కోసం నేను ఇచ్చిన కానుక దీపం పథకం ఇది అమలు జరగాలి, 500 రూపాయలకు ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలను ఆదుకుంటుంటే చూసి కడుపు మండిన మోడీ కేసీఆర్ వీళ్ళు ఇట్లనే ఉంటే పేదోళ్ళకి 500కే సిలిండర్ ఇస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. ఇదే కాదు, పాదయాత్రలో ప్రజలు వచ్చి అయ్యా భూమున్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తారు, భూమున్నోళ్ళకే రైతు బంధు ఇస్తారు, భూములున్నోళ్ళకే రైతు బీమా ఇస్తారు, మా భూమి లేని పేదలకు ఇళ్లకు మీరు ఎందుకు ఉచితంగా కరెంట్ ఇయ్యారని చాలా మంది పేదలు వచ్చి చెప్పారు. ముఖ్యంగా అందులో దళితులు, ఆదివాసీలు, లంబాడ సోదరులు ఉంటే ఆలోచన చేసినాం. నిజమే కదా, ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటల విషయం ఉన్నది కదా, ఈ పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వానిదే కదా అని ఆలోచన చేసి ఇవాళ ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు 0 బిల్లుతో మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మీ ఇంట్లో వెలుగులు చూసిన కేసీఆర్, నరేంద్ర మోడీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ మీకు ఉచిత కరెంటును ఆపాలని కాంగ్రెస్ను ఓడగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇవాళ పథకాలు పన్నుతున్నారు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆదిలాబాద్లో అత్రం సుగుణ గెలవకపోతే మీకు ఈ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది కదా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడే, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద
తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, బీసీల కాలనీలలో అడిగిన వాళ్ళందరికీ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చినాం. దానికి ప్రత్యక్ష సాక్షి వెడమ బొజ్జు. ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఎడమ బొజ్జుకు ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే నిలబడ్డాడు. అట్లాంటి ఇందిరమ్మ ఇండ్లు మేమిస్తే కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఇందిరమ్మ ఇండ్ల నువ్వు డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. నేను ఈడ మా అక్కలు ఉన్నారు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు కూడా ఉన్నారు. ఎవరికైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీ గూడాలలో వచ్చినాయా? ఇక్కడున్న యువకులను అడుగుతున్న, మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? 10 ఏళ్ళు మమ్మల్ని పాలించిన కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో తండాలలో, గూడాలలో, పేదవాడల్లో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. నువ్వు మాత్రం 10 ఎకరాలల్లా పెద్ద భవంతులు నిర్మించుకున్నావు, 1000 ఎకరాలల్లా ఫామ్ హౌజులు కట్టుకున్నావు. జన్వాడలో నీ కొడుకు 1000 కోట్లతోని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? మరి కాంగ్రెస్ రాగానే పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపులో విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ, ఇక్కడ ఉండే కేసీఆర్ విషం కక్కుతుండ్రు. కాంగ్రెస్ను పడగొట్టండి, కాంగ్రెస్ను ఓడగొట్టండి అంటారు. కాంగ్రెస్ను పడగొట్టినా, కాంగ్రెస్ను ఓడగొట్టినా, అత్రం సుగుణ గెలవకపోయినా మీ ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే నష్టం కేసీఆర్కు, మోడీకు కాదు. నష్టం ఈ పేదలకు, ఇక్కడుండే ఆడబిడ్డలకు, ఇక్కడుండే మా సోదరులకు. ఆర్టీసీ బస్ సాగితే మా అక్కల కష్టం, 500 రూపాయల సిలిండర్ ఆగిపోతే మా పేదోళ్లకు కష్టం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆగిపోతే కోట్లాది మంది పేదోళ్లకు నష్టం. సొంత ఇంటిలో ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తే ఇంటికి 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇవాళ మీరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు రాకపోతే పిల్లగానికి పెళ్ళై కొడుకు కోడలు వస్తే ఇల్లు లేని మొత్తం దివాలా పరిస్థితి ఇవాళ పేదవాళ్ళకు వస్తుంది. అందుకే ఈరోజు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ఇందిరమ్మ రాజ్యం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఢిల్లీలో ఉండే మోడీ, గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని, మిత్రులారా, కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ప్రజల్ని మోసం చేసిండ్రు. 2 సార్లు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 100 రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన 100 రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు. మరి 10 ఏళ్ళున్నోని నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా మీరే నిర్ణయించండి. 5 ఏళ్ల కోసం ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు. 5 ఏళ్ళు పరిపాలించమని అధికారం ఇచ్చారు, 65 సీట్లు ఇచ్చారు. అయినా రోజుకు 18 గంటలు పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు, తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. 10 ఏళ్ళు ఉండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. మేము వాళ్ళ ఇంటికి నియామక పత్రాలు పంపిస్తే ఇచ్చిండ్రో ఇయ్యలేదో అని కేసీఆర్, బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తారని ఎల్బీ స్టేడియం పిలిపించి 30,000 కుటుంబాలకు నియామక పత్రాలు అందించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే నిరుద్యోగ యువకులు చూసుకుంటూ ఉంటారా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, 60 ఏళ్ల నుంచి బీసీ జనాభా లెక్కలు వేయమంటే లెక్కలు వేయలేదు, నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గ తీర్మానం చేసింది, శాసనసభలో ఆమోదం చేసింది. ఇవాళ బీసీల జనాభాలు లెక్కలు కట్టి వాళ్ళు ఎంత శాతం ఉంటే
అంత శాతం నిధులు వాళ్ళకి ఇవ్వాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బలహీన వర్గాల బతుకుల్లో కొంత వెలుగులు నింపాలని అభివృద్ధి పదం వైపు వాళ్ళని నడిపించాలని ప్రయత్నం చేస్తుంటే బీసీల లెక్కలు తెలిస్తే బీసీలకు నిధులు ఇస్తే రాజ్యాధికారంలో వాళ్ళు వాటా అడుగుతారని ఇవాళ ఇక్కడుండే కేసీఆర్ అక్కడుండే నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బది ఇవ్వాలని ఆలోచన చేస్తారు. అందుకే మిత్రులారా, మీరు మోడీకి ఓటేసినా కేసీఆర్కి ఓటేసినా ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండకేసి కొట్టిర్రు, రెండో దొంగను వచ్చే నెల మీరు గోడకేసి కొట్టాలి. మే 13 తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి, బీజేపీని ఓడగొట్టాలి. ఎందుకంటే 10 ఏళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసిండు. మన ఖాతాలో 15 లక్షల రూపాయలు పేదోళ్ళకి వేస్తాను ఇయ్యలేదు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను ఇవ్వలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి, మోడీని ఓడగొట్టాలి. ఈ ప్రాంతానికి మీకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే 9 ఏళ్ళు దాన్ని మూలకు పడేసిండు. నిన్న మనం కొట్లాడితే మొదలు పెట్టిండు, అది కూడా పూర్తి చేయలే. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కట్టలేదు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. IIIT ఇచ్చిన దాన్ని రద్దు చేసిండు. IIITతో పాటు ITIR కారిడారు, IIM కాలేజీలు ఏవి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. గుజరాత్ మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు. ఇవాళ అక్కడ కావాల్సిన నిధులన్నీ తీసుకెళ్తున్నాడు, గిఫ్ట్ సిటీలు కట్టుకున్నాడు. ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది. కానీ కుత్సిత స్వభావంతో నిధులన్నీ కూడా గుజరాత్కే తీసుకెళ్ళిండు. కాబట్టి మిత్రులారా, 10 ఏళ్ళు మోడీని చూసిండ్రు, 10 ఏళ్ళు కేసీఆర్ను చూసిండ్రు, రాబోయే 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి. మీ కోరికలు, మీ ఆలోచనలు, ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు మాట ఇస్తున్నా. అందుకే ఈరోజు ఒక టీచర్గా సామాన్యురాల్ని, ప్రజలలో ఉన్న అత్రం సుగుణను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టింది. మీరు అత్రం సక్కును చూసిండ్రు, నగేష్ను చూసిండ్రు. వాళ్ళు ఎవరు కొత్తోళ్ళు కాదు, పాతోళ్ళే. వాళ్ళ పనితనం మీకు తెలుసు. మంచోడు అని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు చేసిండంటే వెనకటికి వాడు అత్రం సక్కులా అంటాడు. ఇక నగేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. బుద్ధిమంతుడు అని సర్ది కడితేనంట బొడ్రాయి కానీ ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లో వండుకున్నాడంట. నగేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పనులు చేసిండు, మీ అందరూ చూసినోడే. వాళ్ళెవరు తక్కువ కాదు. కేసీఆర్ దొరెంతనో మా గిరిజన దొరలు, ఆదివాసీ నీళ్ళు కూడా దొరలే. 11 వరకు కిందికి రాడంట నగేష్. మావాడు చెప్తుండే, చేయి కలిపితే ఎంబడే దస్తి పెట్టి తుడుస్తాడంట పేదోని చేయి కలిపితే. ఎందుక ఈ దొరలు మనకు అవసరమా? అక్కడ ఫామ్ హౌస్లు ఉండే దొరలైనా, ఇక్కడ ఆదిలాబాద్లో ఉండే దొరలైనా, ఈ దొరలతో మనకి ఏం పని ఉంది? అందుకే మిత్రులారా, మా అక్కలకు ముఖ్యంగా మీలో ఉండే ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది. ఇంటైనా ఏం చెప్పినా వినకండి. సాయంత్రం హాఫ్ ఫుల్లో ఆయన ఏచి వచ్చి ఓటేయండి అంటే కూడా ఆయన చెప్పినప్పుడు సరే నుండి బూతులకు పోయినాక మీ ఆడబిడ్డ కోటేయండి. ఎందుకంటే ఆడబిడ్డలకు అవకాశాలు వచ్చేదే తక్కువ. సీతక్కనిస్తే గెలిపిస్తే ఎట్లయితే మంత్రిని చేసినామో ఇవాళ రాష్ట్రానికి సీతక్క నాయకత్వం వహిస్తుందో రేపు అత్రం సుగుణను కూడా గెలిపించండి. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు, గౌరవం మహిళలకు వస్తుంది. మహిళలకు ఇస్తే ఓడిపోతారంటే రేపు మీ పిల్లలకు కానీ ఆడబిడ్డలకు కానీ అవకాశాలు రావు. అందుకే మా అక్కలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి. మీలో ఒకరు మీ పేదింటి ఆడబిడ్డ, ఈ ఆడబిడ్డను గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? ఏమంటలేరు? అప్పటి నుంచి చాలా జోరు చూపిస్తారు కదా. సిద్ధమేనా? ఆదిలాబాద్ రెడీనా? అత్రం సుగ్నాన్ని గెలిపించడానికి ఆదిలాబాద్ అంతా సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయికి పైకెత్తండి. మా అక్కలు కూడా ఎత్తాలి మీ ఆడబిడ్డను ఆశీర్వదించడానికి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
హస్తం గుర్తుకే ధన్యవాదాలు మిత్రులారా.